ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి మన దేవుని వాక్యం కింద పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమన్స్ చాప్టర్ 12 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దివ్య వాక్యమును మేము ధ్యానం చేయడానికి వచ్చుండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ మీరు అనుగ్రహించి నడిపించమని, నీ ఆత్మ సహాయమును కొని నీ కృప మీద ఆధారపడి నువ్వు నమ్మదగిన దేవుడు అని స్థుతులు చెల్లించి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. మరోసారి ఉదయకాల సమయంలో మహిమ, ఘనత, ప్రభావములు సకల యుగములలో అర్హుడైన దేవునికే కలుగునుగాక. అలాగే మన తండ్రి దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీ అందరికీ కలుగునుగాక. ఈరోజు దైవ వాక్యంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నాట్ slothful in business, fervent in spirit, serving the Lord. క్రైస్తవ జీవితంలో నిరంతరం దైవ కార్యాల విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి కానీ లేకపోతే దినదినం ఆధ్యాత్మిక జీవితంలో చల్లారిపోయిన శక్తులు అణిగిపోతారు. సామెతల గ్రంథంలో జ్ఞానైన సొలొమోను ఒక మాట అన్నాడు, కట్టెలు లేనిచో అగ్ని ఆరిపోతుంది. ఇది వాస్తవం. అందువల్లనే ఆత్మీయ జీవితాల్లో మనము ఆసక్తి కలిగి ఉన్నట్లుగా, దైవ కార్యాలలో ఆసక్తి లేదా దాన్ని మరో పర్యాయపదం చెప్పాలంటే ఉజ్జీవము కలిగి ఉండాలి. ఇంకో పర్యాయపదం చెప్పాలంటే ప్రభు కొరకు మండుతూ ఉన్నాడు. అందుకు దైవ వాక్యంలోకి సెలవుస్తుంది. అనేక మంది దినదినము చల్లారిపోవడానికి కారణాలు ఏంటంటే వారు దైవికమైన విషయంలో ఆసక్తి కలిగి ఉండకపోవడం. ఎవరు మనల్ని ఆసక్తి కలిగి జీవించినట్టుగా సహాయం చేయగలరు? లేకపోతే ఎవరు మనల్ని ప్రభు కొరకు మండుతున్నట్టుగా చేయగలరు? ఎవరు మన జీవితాలను ఉజ్జీవింప చేయగలరు? పరిశుద్ధాత్ముడు తప్ప ఉజ్జీవం ఇవ్వగలిగిన వాడవలేదు. ఆత్మను మండింప చేయగలిగిన వాడవలేదు. అందుకే లేఖనం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మను ఆర్పకుడి అని. quench not the spirit. పరిశుద్ధాత్మను ఆర్పకూడదు. బికాస్ పరిశుద్ధాత్ముడు మాత్రమే ఒక వ్యక్తి జీవితాన్ని ఆరిపోకుండా కొనసాగించడానికి, వెలుగుతుండడానికి, మండుతుండడానికి, ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు కొరకు ముందుకు కొనసాగున్నట్టుగా ఆత్మదేవుడు మాత్రం, అనగా పరిశుద్ధాత్ముడు మాత్రం సహాయం చేయగలడు. ఒక వ్యక్తి ఆసక్తి కలిగి జీవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హస్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆయన ముందు దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని ఆత్మతో నింపబడకుండా ఒక వ్యక్తి మండుతుండడానికి అవకాశం లేదు. గాలి వస్తే ఆరిపోద్ది. అందుకే దైవ సేవకుడు ఎస్ఎన్ గారు ఒక పాట రాశాడు, నా దీపము నువ్వు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా సరే నీవు వెలిగించిన దీపము ఆరిపోతుంది. సామాన్యమైన దీపాలను కూడా ఆరిపోతుంది. వీళ్ళ ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా సుడిగాలి వచ్చిన, ఆత్మీయ జీవితాల మీదికి జడివానలు వచ్చిన, గాలి తుఫాను వచ్చిన, అది ఆగిపోకుండా స్థిరంగా నిలకడగా ఉండాలంటే
దేవుడు వెలిగించాలి. హల్లెలూయా. ఆయన వెలిగించాలంటే దేని చేత వెలిగిస్తారు? ఆయన మొదటి తన ఆత్మ చేత. నిజానికి ఆత్మకు ముందుగా దేవుడు తన వాక్యము ద్వారా వెలిగింపచేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది 105వ కీర్తన, చక్కటి మాట చెప్పండి. 119వ కీర్తన 105వ నీ వచనం. వాక్యము నా పాదములకు దీపము. నీ వాక్యమునకు నీ నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఒకటి దీపము, రెండోది వెలుగు. దీపము అనే పదాన్ని వాడాడు. పాదాలకు దీపం, త్రోవకు వెలుగు. నీ పాదము తీసి మరొక పాదం ఇవ్వడానికి, వేయడానికి, నడవడానికి దేవుని వాక్యమే నీకు సహాయము చేయగలదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో దైవికంగా ఒక వ్యక్తి మండుతుండాలన్నా, ఆసక్తి కలిగి ఉండాలన్నా, ఉద్యమం కలిగి ఉండాలన్నా, మొదటి ప్రాథమికమైనది మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఇది ఏదో సామాన్యమైన విషయం అని అనేక మంది అనుకుంటారు. మామూలే అనుకుంటారు. ఏంటో మామూలు చెప్పనా? మామూలు అని అనుకున్నది ఏంటంటే, క్రైస్తవ జీవితంలో ఇది సాధారణమే కదా, సామాన్యంగా అనుకుంటారు. బైబిల్ చదవండి. బైబిల్ చదవడం అంటే ఇది మామూలు కాదు. క్రైస్తవుడు అనుదిన జీవితంలో ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ టు బి రీడ్ ద బైబిల్. దర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ దట్. హల్లెలూయా. దానికి ఎటువంటి అసలు ఆప్షన్ అంటూ లేదు. అసలు తప్పకుండా చదవాలి. హల్లెలూయా. బట్ ఎందుకు చదువుతున్నాం? బైబిల్ చదవడం ద్వారా మనము చాలా విషయములలో దైవికంగా సంపాదించుకోవడానికి, బలపడడానికి, ధైర్యం తెచ్చుకోవడానికి, సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ వాటిలో ప్రత్యేకంగా ఇప్పుడు ఈ రోజు మనం ధ్యానం చేసిన అంశం ప్రకారముగా నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఆసక్తి కలిగి నడవడానికి, ఉద్యమం కలిగి ఉండడానికి, మండుతుండడానికి, ఇట్ ఈస్ ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ బ్లెస్ యు. హల్లెలూయా. మిమ్మును మన్నింపజేసి ప్రజ్వలింప చేయగలిగింది దేవుని వాక్యమే. ఇట్ ఈస్ ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ కిండల్ యువర్ స్పిరిట్. నీ ఆత్మను మండింప చేస్తుంది. అప్పుడే నువ్వు ఆసక్తి కలిగి ఉండగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాధారణంగా మనుషులకు ఎప్పుడు ఉద్యమం ఉంటుంది, ఆసక్తి అనేది ఎప్పుడు ఉంటుంది? ఊరికి బయలుదేరిన వారికి గొప్ప ఆసక్తి ఉంటుంది. విహారయాత్రికి వెళుతున్న వాళ్ళకి గొప్ప ఆసక్తి కలిగి ఉంటుంది. వా త్వరగా మనం వెళ్ళిపోవాలి. ఈరోజు ట్రైన్ ఎన్ని గంటలకి? 7 గంటల కంటే మనం త్వరగా మనం లేగాలి. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి 1 గంట టైం పడుతుంది కనుక మనం దానికంటే ముందుగా లేవాలి, ప్రిపేర్ అవ్వాలి, మన బ్యాగులు సర్దుకోవాలి. అసలు ట్రైన్ ఉంది 7 గంటలకి, నువ్వు ఎప్పుడు ఎందుకు తొందరపడుతున్నావు? నీలో ఒక ఆతురం అనేది లోపల పనిచేస్తుంది. అక్కడికి వెళ్ళాలని, అక్కడ వెళ్ళి నడవాలని, అక్కడ వెళ్ళి సంచారం చేయాలని, అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న వాటిని కూడా ఆస్వాదించాలని, చూడాలని, దానిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. కాబట్టి నీ మనస్సులో శారీరకంగా, మానసికంగా నీలో ఒక రకమైన ఆసక్తి, ఉజ్జీవం. ఆ ఆసక్తి నిన్ను ఏం చేస్తుంది? ఆ పని చేయడానికి నేను నడిపిస్తుంది. మనలో చాలా మంది దైవికంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు కానీ దేవుని రాజ్యమును గురించి ఆలోచన చేయగలిగితే, అందుకే కీర్తనకారుడు దావీదు పదం వాడాడు. ఏం తెలుసా? మనము దేవుని మందిరముకు పోదాము రండి అని జనులు నాతో చెప్పినప్పుడు ఏమనిపించింది? ఎందుకు సంతోషం అనిపించింది? అంటే దేవుని మందిరానికి వెళితే ఏమి మనం పొందుకోగలము? దేవుని మందిరానికి వెళ్తే, మీరు మరలా చెప్తున్నాను వినండి, విహారయాత్రకు వెళ్ళారు, టూరిజంలో వెళ్ళారు, మీకు వచ్చే లాభం ఏంటి? If you go for the tourism, what is the benefits you will get? What are the benefits? Will you get anything? But I know one thing, you will lost everything. Because you have to spend money for everything. నీ జర్నీ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి. ఓకే, నీవు ఎక్కడ వెళ్తున్నావో అక్కడే దానికోసమో అద్దె కట్టాలి. రైట్, వెళుతున్న ప్రతి దానికి కూడా యూ హ్యావ్ టు పే అండ్ పే అండ్ పే అండ్ పే. దట్ మీన్స్ యువర్ పర్స్ విల్ బికేమ్ ఎంప్టీ. మరి నీకు ఎటువంటి లాభం లేకుండా, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్, జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ. మీకు ఎటువంటి లాభం లేకుండా కేవలము చూడడానికి ఆనందిస్తూ సంతోషిస్తూ నువ్వు అంత ఉద్యోగం కలిగి ఉన్నావు. చూడడానికి అంత ఉద్యోగం కలిగి ఉంటే
మనం పొందుకోవడానికి వెళ్తున్నప్పుడు ఎంత ఉద్యమం కలిగి ఉండాలి. హల్లెలూయా. హలో, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని దగ్గరికి మనం వస్తే దేవుని కృపను మనం పొందుకుంటాం. దేవుని సన్నిధానికి వస్తే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం. దేవుని సన్నిధానికి వస్తే క్షమాపణను మనం పొందుకోగలం, విమోచనను మనం పొందుకోగలం, విడుదలను మనం పొందుకోగలం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధానికి వస్తే స్వస్థత మనం పొందుకోగలం. సంపూర్ణ సంతోషము కలదు కదా, నిత్య సుఖములని కుని హస్తములో కలదు కదా. యు విల్ గెట్ ఎవ్రీ బ్లెస్సింగ్స్. నేను చెప్పే విషయం ఏంటంటే, ఖర్చు పెట్టడానికి వెళ్ళడానికి నువ్వు అంత ఆసక్తి కలిగి ఉంటే దేవుని దీవెన పొందుకోవడానికి స్థలానికి వెళితే ఎలా ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని మందిరానికి ఒకసారి వెళదాం రండి అన్న వెంటనే ఆయన గొప్ప సంతోషంతో పొంగిపోయాడు. ఎందుకంటే దేవుణ్ణి దర్శించడానికి వెళుతున్నాడు ఆయన. ఈ వచనంలో ఏమంటే దేవుణ్ణి సేవించే విషయంలో మనము ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరిని సేవించే విషయంలో? ప్రభువును సేవించే విషయంలో మనం ఆసక్తి కలిగి ఉంది. ఆత్మను తీవ్రత గల వారి దేవుని సేవించాలి. తీవ్రత అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మనం ఒక్కొక్కసారి తెలుగు నుండి ఇంగ్లీష్ తర్జుమా చేద్దాం. తీవ్రత అనే పదాన్ని ఏమంటారు? నన్ను తెలుగు తీవ్రత, ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? ఐడియా ఉందా? సరే, ఇది చాలా తీవ్రమైన విషయం అండి అన్నారండి. ఇప్పుడు ఏమర్థమైంది? చాలా సీరియస్ అండి. ఏది సీరియస్ అంటే దేవుణ్ణి మనం సేవించడం అనేది ఏదో పర్వాలేదులే, చేయవచ్చు, చేయకపోయినా పర్వాలేదులే, ఆ స్టేజ్లో కాదు చేయవలసి. ఆదివారం వచ్చింది, ఈరోజు ఆదివారం కాబట్టి మామూలుగా వెళ్దాం, వెళ్ళి చర్చిలో కూర్చొని పాస్టర్ గారు చిన్న వాక్యం చెప్తారు, విందాం, చిన్న పాటలు పాడి వచ్చేద్దాం. ఆ స్టేజ్లో ఎన్నడూ కూడా అలాంటి ఊహతో ఆలోచనతో ప్రభు దగ్గరికి రాదు. బికాజ్ బైబిల్ మనకేం చెప్తుందంటే, మనం ప్రభువును సేవించినప్పుడు మనం తీవ్రత కలిగి అయినా మనం సేవించాలి, తీవ్రమైన ఆత్మ కలిగి. అందుకంటాడు నాట్ స్లోత్ఫుల్ ఇన్ బిజినెస్. ఇక్కడ సాధారణంగా బిజినెస్ అనే పదాన్ని ఇక్కడ వాడాడు. మరో తర్జుమాలో ఈగర్లీ అంటే అత్యాశతో, ఆసక్తితో, అత్యాశతో ప్రభు కొరకు మనం వెళ్ళాలి, ప్రభువును మనం సేవించాలి అన్నాడు. ప్రభువు స్తోత్రం కలుగును గాక. ఆత్మలో ఇక్కడ ఏమంటే ఫెర్వెంట్ ఇన్ స్పిరిట్ అన్నాడు. ఆత్మలో మనం తీవ్రత కలిగి ఉండాలి, సీరియస్ గా ప్రభువును మనం సేవించాలి. ప్రభువు స్తోత్రం. ఏ కోణంలో ఎక్కడ కూడా తప్పిదము జరగకుండా, అలాగే ప్రభువును ఇచ్చే మహిమ విషయంలో, ఘనత ప్రభావ విషయంలో ఎక్కడ తగ్గిపోకుండా మనం సీరియస్ గా ప్రభువును ఆరాధన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అది గమనించండి, ప్రభువును స్తుతించినప్పుడు కూడా, ఆరాధన చేసినప్పుడు కూడా చాలా సీరియస్ గా మనం ఆలోచన చేసి ఆరాధన చేయాలి. తీవ్రమైన ఆత్మతో ప్రభువును మనం స్తుతించాలి. దేవుని స్తోత్రం. సీరియస్ అనే పదాన్ని వాడిన వెంటనే అర్థం ఏంటంటే చాలా జాగ్రత్త కలిగి. ఈ జాగ్రత్త అనే పదం ఎక్కడ వాడుతారు? ఎక్కడైనా తప్పు జరగకుండా చూసుకోవడం, ఎక్కడైనా తక్కువ కాకుండా చూసుకోవడం, తప్పిపోకుండా చూసుకోవడం, ఆరిపోకుండా చూసుకోవడం, చల్లారిపోకుండా చూసుకోవడం. ఇది అంటారు జాగ్రత్త, తీవ్రత. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో మీకు ఒక 2-3 విషయాలు, లేదా సాక్ష్యం అయితే 3-4 విషయాలు చెప్తాను. మొదటిది, మనం ప్రభువును సేవించిన తీవ్రం కలిగి లేదా ఆసక్తి కలిగి ప్రభువును మనం అందరూ చెప్పాలి సేవించాలి. ఎలా సేవించాలి? ఆసక్తి కలిగి ప్రభువును మనం సేవించాలి. అందుకే ప్రభువు కొరకు మనం ఏం చేసినా ఆసక్తితో చేయాలి. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. గట్టిగా హల్లెలూయా. దాని తర్వాత మనం చూసుకుందాం అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 12 verse 5. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్ తర్జుమాలో ఏమన్నాడంటే వితౌట్ సీజింగ్ అని పదాలు వాడాడు. వితౌట్ సీజింగ్
అంటే అత్యాసక్తితో అని తెలుగులో చెప్పాడు. ఆగిపోకుండా, ఆగకుండా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఇసుకకుండా. సో సెకండ్ పాయింట్, మొదటి విషయం ఏంటి? మనము ఆసక్తి కలిగి, తీవ్రమైన ఆత్మ కలిగి ప్రభువును సేవించాలి. ఆమేన్. ద సెకండ్ వన్ ఈస్, మనము ప్రార్థన చేసినప్పుడు ఆసక్తితో ప్రార్థన చేయాలి. ప్రార్థన రకరకాలుగా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. ఏదో సర్లే అందరితో చేస్తున్నాం కాబట్టి మనం కూడా చేద్దామని చేతులు చేయడం వేరు. కానీ ఇక్కడ గమనిస్తే పేతురును తీసుకెళ్లి చెరసాల్లో వేసిన తర్వాత సంఘమంతా కూడా ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు? వారిలో ఒక తీవ్రత అనేది పెరిగింది. అంటే ఒక సీరియస్నెస్ వచ్చింది వాళ్ళకి. ఎందుకు సీరియస్నెస్ వచ్చింది? ఇంతకు మునుపు ఆ దినాల్లో ఉన్న సంఘ నాయకులలో ఒక వ్యక్తి అయిన యాకోబును వాడు తీసుకెళ్లి చంపేశారు. ఖడ్గము చేత ఆ దినాల్లో ఉన్న రాజైన హెరోదు చంపివేశాడు, హతమార్చాడు. యాకోబును హతమార్చిన తర్వాత సెకండ్ వ్యక్తి, గొప్ప నాయకుడు ఈయన. సంఘాల్లో గొప్ప నాయకుడైన, అపోస్తలుడైన, పిలువబడిన వాడు, ఒక బోధకుడు, నాయకుడు, దైవ సేవకుడు, అభిషిక్తుడు. ఈ వ్యక్తిని కూడా తీసుకెళ్లి వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేయగా సంఘంలో ఒక విధమైన భయం కలిగి సంఘమంతా ఏకముగా కూడి మనం ఎలాగైనా సరే దైవ సేవకుని కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ మామూలు ప్రార్థనలు అంటే ఇంతకు ముందు ఆది సంఘం ప్రార్థన చేశారా, చేయలేదా? బైబిల్ సెలవిస్తుంది వారు ప్రతి దినము కూడా ప్రార్థనలో ఉన్నారండి. వారు ప్రతి దినము దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారండి. ప్రతిరోజు కూడా వారు 3 గంటల సమయంలో, మధ్యాహ్నం 3 గంటల సమయంలో వారు కూడుకొని ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రతి సాయంకాలం కూడా, ఉదయం సాయంకాలం కూడా వారు మందిరానికి వెళ్తున్నారు. ఆ ఇంటింట కూడా ప్రార్థన కోడికలు పెట్టుకుంటున్నారు. వారు ప్రార్థన కోడికన్న వెంటనే ప్రార్థన కోడికలు జరిగాయి. అంటే ప్రార్థన మాత్రం వాడు చేసేవారు. ఆ రోజుల్లో ఎక్కువగా ఒకటే సువార్త మాత్రం చెప్పడం, రెండోదిగా వినండి, ఒకటి సువార్త చెప్పడం, రెండోదిగా ప్రార్థన చేయడం. ఒకవేళ సంఘం మధ్య ఏమని చెప్పాలంటే ప్రభు చేసిన అద్భుతాల గురించి మాత్రం చెప్పేవారు. ప్రభు నా జీవితంలో ఏమేం చేశాడు, ప్రభు నన్ను బాగు చేశాడు, ప్రభు నన్ను దీవించాడు, ప్రభు నాకు విజయం ఇచ్చాడు, ఫలానా పరిస్థితి నుండి బంధం నుంచి ప్రభు విడుదల చేసి, ఈ సాక్ష్యాలతోనే వాళ్ళకి టైం అయిపోయేది. కొంతమంది ప్రవచించే వాళ్ళు ఉన్నారు, కానీ అధిక శాతం వాడు బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా, కలుసుకున్న ప్రతిసారి ఆనందంతో దేవుని గురించి పాడుతూ, ప్రభు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ, ఆరాధన చేస్తూ స్వార్థ ప్రకటించేవాడు. అంతకంటే వాళ్ళకి ఎక్కువ ఏమీ లేదు. ఈ పని వాళ్ళు కొనసాగేది. ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపేవారు ఆది సంఘం. కానీ ప్రార్థనలో గడుపుతున్న ఈ సంఘమే పేతురును చెరసాలలో వేసిన తర్వాత వారు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. అంటే సేమ్ స్టేజ్లో ఇప్పుడు కాదు, స్థితి కొద్దిగా మారింది, స్థాయి కొద్దిగా పెంచారు. ఇంతకు మునుపు సామాన్యముగా, సాధారణంగా, అనుదినంగా, క్రమముగా ప్రార్థన చేసుకొని వెళుతున్న ఈ సంఘము పేతురును చెరసాలలో వేసిన తర్వాత అదే స్థాయిలో ప్రార్థన చేయకుండా ప్రార్థన స్థాయిని వాళ్ళు పెంచారు. దాన్ని ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఆసక్తితో వాళ్ళు ప్రార్థన చేశారు. మరోసారి చదువుతారు ఇవ్వచ్చు, 12వ అధ్యాయం 5వ వచనం మరోసారి. పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు ఆసక్తి కూడా కలదు. అత్యాసక్తితో ప్రార్థన, దేవునికి ప్రార్థన చేయుచుండెను. Praise the Lord. Hallelujah. Peter therefore was kept in prison, but prayer was made without ceasing of the church unto God for him. ఆయన కొరకు వారు ఆగకుండా ప్రభు దగ్గర ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం చెప్పాలి. సో ఎలాగో మనం ప్రార్థన చేయాలి? ఒక సమస్య వస్తే, ఒకరికి బాధ వస్తే, ఒకరికి కష్టం వస్తే, ఒకరు వల్ల శోధనలో ఉంటే హౌ టు ప్రే? ప్రభువా ఫలానా వ్యక్తి శోధనలో ఉన్నారు, సహాయం చేయ ప్రభు. అంతేనా? సీరియస్గా ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. తీవ్రమైన స్థాయిలో వాటిని మనం ప్రార్థన చేయాలి. అపాయం జరిగితే ఎలాంటి తీవ్రతను ఒక వ్యక్తిగతమైన జీవితంలో ఒకరు అనుభవిస్తారో అదే స్థాయిలో మనం ప్రార్థన చేయాలి. ప్రభువు స్తోత్రం. సో మన ప్రార్థన అత్యాసక్తి కలిగి ఉండాలి.
ఈవెన్ దేవుని వాక్యంలో మరలా మన యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 16-17 వచనాలు చూస్తే, జేమ్స్ చాప్టర్ 5, ఓకే, 15 and 16, 17. 15, 16 and 17. విశ్వాస సహితమైన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఆ రోగిని స్వస్థపరచు. ప్రభు అతని లేపును. ప్రభు అతనిని లేపును. అతడు పాపము చేసిన వాడైతే yes పాప క్షమాపణ నందును. అవును. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. Hmm. మీరు స్వస్థత పొందినట్లు. ఇక్కడ మీరు గమనించండి, 16వ వచనంలో 15వ వచనంలో విశ్వాస సహితమైన ప్రార్థన అని పదాన్ని వాడాడు. అంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అండ్ ద సెకండ్ వర్డ్ లో మనం చూస్తే 16వ వచనంలో మనం చూసుకున్నప్పుడు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోమని చెప్పాడు. మనఃపూర్వకంగా ప్రార్థన చేసుకోమని చెప్పాడు. తర్వాత నీతిమంతుల యొక్క ప్రార్థన మనపూర్వకమైనదే, Hmm. బహు బలమగలదై ఉండును ఉంటుందన్నాడు. ఇప్పుడు మన 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ఎలా ప్రార్థన చేశారు? ఆసక్తితో ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం. ఈరోజు చాలా మంది రాలేదు. ఎందుకు రాలేదు? మీకు తెలుసా తెలియదు? ఎందుకు రాలే? కొందరు లేట్కి వచ్చారు. ఎందుకు? వర్షం. ఏలియా ఏం చేశారు? వర్షం పడకూడదని మామూలు ప్రార్థన చేయలేదు. మీరు రెగ్యులర్గా ఎలాగ ప్రార్థన చేస్తున్నారో బహుశా మీరు అలాగే ప్రార్థన చేసి ఉంటారేమో. మీరు చాలా మంది ఒకవేళ ఉదయం లేచిన తర్వాత ప్రభు ఈరోజు చర్చికి వెళ్ళాలి కాబట్టి నాకు సాయం చేయి, ఎలాంటి ఆటంకం కలగకుండా సాయం చేయి, నేను వెళ్ళాలని అంటే మీరు చాలా మందికి మీకు ఆగకుండానే తీసుకొచ్చేసారు. అది కాదు అక్కడ పాయింట్. అసలు ఏ ప్రార్థన చేయాలి? వర్షము పడకున్నట్లు ఆసక్తితో ప్రార్థన. అందుకే మీరు గమనించండి ప్రియులారా, ఇక్కడైతే మాట ఇచ్చేశాడు ఏలియా అహాబు రాజు దగ్గర. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తే అతడు అహాబు రాజు దగ్గర నిలబడి ఏమంటాడంటే, నేను ఎవని సన్నిధానములో అయితే నిలబడి ఉన్నాను, ఎవని యొద్ద నుండి అయితే నేను వచ్చాను, ఆ యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారంగా నేను చెప్తున్నాను, నా మాట గాక నేను చెప్పినట్టుగా ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు. ఇది చెప్పేసిన తర్వాత ఏలియా మౌనంగా ఉండలేదు. ఇదిగో యాకోబు చెప్తున్నాడు, దానికి ఏలియా జీవితంలో ఏ జరిగిందో వాటిని దేవుడు ఎవరిని బయలుపరిచాడు? కొత్త నిబంధనలు యాకోబు బయలుపరిచాడు. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. గట్టిగా హల్లెలూయా. పిల్లరా, చాలా కాలం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక 1000 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత 1000 సంవత్సరాల క్రితం ఏలియా జీవితంలో ఏం చేశాడో వాటిని ఎవరి జీవితంలో చూడండి. విచిత్రమైన విషయం, యాకోబు జీవితంలో అంటే రమారముగా 1000 నుండి 1500 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తిని బయలుపరిచాడు. యాకోబును బయలుపరిచినట్టున్నాడు. ఆయన ఎలాగ ప్రార్థన చేశాడట? ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. అంటే తీవ్రంగా ప్రార్థన చేశాడు. అప్పుడు వర్షం ఆగిపోయింది. మనం ప్రార్థన చేయాలి, చేయకూడదు? వర్షకాలంలో ప్రత్యేకంగా వర్షం ఆగిపోవాలని ప్రార్థన చేస్తారా? అలా చేయొద్దు. వర్షం ఆగిపోవాలని ప్రార్థన చేయొద్దు. ఆగాలని ప్రార్థన చేయాలి, కానీ ఆ ప్రార్థన కూడా క్లియర్గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. ఎలాగూ మీకు ఎప్పుడు వర్షం రాకూడదు ఆ రోజు కోసం ప్రార్థన చేయండి. నేను చెప్పిన మాట అర్థం చేసుకోండి. ఎప్పుడు అంటే వర్షం ఆగిపోకూడదు, ఆగిపోవడం ఆ రోజు కోసం ప్రార్థన చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆదివారం చర్చికి రావాలి, వర్షకాలంలో లాంటి అడ్డుగా రాకూడదంటే ప్రభు వర్షం ఆపేయమని ప్రార్థన చేయకూడదు. ఏ రోజు ఆపాలి అది అడగాలి. అందుకని వర్షం ఆపమంటే పూర్తిగా ఆపేస్తాడు దేవుడు. అప్పుడు ఏమొస్తుంది? అందుకే కొన్ని ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో వర్షమే లేకుండా పోతుంటారు. ఎలాగ ప్రార్థన చేయాలో క్రైస్తవులు నేర్చుకోవాలి. దేవుని కొరకు ప్రార్థన చేయాలో ఎప్పుడు జరగాలో వాటి కొరకు కూడా ప్రార్థన మనం చేయాలి. రైట్? ప్రభు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ దేవుని బిడ్డల అసలు ఆసక్తి, దేవుణ్ణి సేవించడానికి, దేవుని ఆరాధన చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే
అజర్యా, అనన్య, మిషాయేల్ చెప్పినట్టుగా చెప్తారు. ఏమని? అజర్యా, అనన్య, మిషాయేల్ చెప్పినట్టుగా చెప్తారు. ఏం చెప్పారు వాళ్ళు తెలుసా? రాజా, మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటంటే దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ కాకపోయినా, ఈ మాట శ్రద్ధగా వినాలి, ఒకవేళ కాకపోయినా మేము మాత్రం నువ్వు నిలవబెట్టిన ప్రతిమను నమస్కారము చేయము. అంటే వారు ఎలాగున్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు అంటే, ఒకటి, దేవుడు తప్పించగలడు, దేవుడు రక్షించగలడు, దేవుడు కాపాడగలడు, దేవుడు స్వస్థపరచగలడు. దేవుని స్తోత్రం చెప్తాం. దేవుడు అభివృద్ధిని ఇవ్వగలిగిన వాడు. కానీ వాళ్ళు ఏమంటాడు తెలుసా? ఒకవేళ చేయకపోయినా మేము ఆయన్ని మాత్రం చేపిస్తాం. ఎవరు అల్లు చెప్పలేదు. ఎందుకో నాకు అర్థం కాలే. ప్రియులారా, నేను ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే, వర్షం ఆగిపో ప్రభు, ఆ రోజు ఆదివారం మేము సర్వీస్కి వెళ్ళడానికి, ఆరాధనకి వెళ్ళడానికి అలాంటి ఆటంకం రాకుండా వర్షం ఆపు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఒకవేళ ఆగపోయినా చెప్పండి. నేను అందుకే చెప్పాను, అజర్యా, అనన్య, మిషాయేల్ ఏమన్నారు? చెప్పు, గట్టిగా చెప్పు. ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం నీవు నిలబెట్టిన ప్రతిమను నమస్కారం చేయము. అంటే పదానికి అర్థం ఏంటంటే, మేము కేవలం యెహోవాను మాత్రం దేవుని స్తోత్రం. అంటే ఒక క్రైస్తవుడు కానీ ఆత్మలో నిజంగా దేవుని సత్యానికి వెళ్ళాలని ఆసక్తి కానీ తీవ్రత నీలో ఉంటే ఏమంటో తెలుసా? వర్షం వచ్చినా నేను వెళ్తాను, రాకపోయినా ప్రభు దగ్గరికి వెళ్తాను. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. తడవకుండానే వెళ్తాను, తడిసి కూడా అంతేనా? ఇంట్లో ఆగిపోతామా? ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వచ్చినప్పటికీ నాకు అనిపిస్తుంది, పీపుల్ ఆర్ వెరీ పార్షియాలిటీ పీపుల్. చాలా స్వార్థపరులు. తమ సొంత అవసరత కోసం మాత్రం ఏం గొడుగు అయిపోయింది, బయటికి వెళ్ళాలి. వర్షం పడినా సొంత అవసరం ఉన్నదంటే మరి అది చచ్చికంటే గొడుగు ఎందుకు? డైరెక్ట్గా సంతోషంగా ధైర్యంగా పాస్టర్ గారికి మనం చెప్పగలం. ఏమ్మా రాలేదంటే పాస్టర్ గారు వర్షం అంటే. మరి షాప్కి ఎలాగెళ్ళావు, డ్యూటీకి ఎలాగెళ్ళావు, ఆ రోజు మీకు ఇంట్లో కోరలేదని అగ్గు కొనడానికి ఎలాగెళ్ళావు, టిఫిన్ కోసం ఎలాగెళ్ళావు, అప్పుడు గొడుగు ఎక్కడుందని ఎలాగెళ్ళావు, ఇప్పుడు ఎందుకు గొడుగు ఎక్కడుందని అడిగాము. దేవుని సంఘానికి వెళ్ళడానికి మనం ఆసక్తి కలిగి ఉన్నాం, ఆయన సేవించడానికి ఆసక్తి కలిగి ఉన్నాం. ఆయన సముఖంలో మనం చేస్తున్న ప్రార్థన ఆసక్తితో కూడి మన ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మూడోదిగా జ్ఞాపకం చేసి శ్రద్ధగా వినాలి. ప్రభుకి స్తోత్రం చెప్తాం. అతడు ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా ఏం చేశాడు? వర్షం. అంటే దేవుడు అతను చేసిన ప్రార్థనలో వర్షం ఆపేశాడు, మరలా ప్రార్థన చేయగా వర్షం ఇచ్చాడు. ఈ 2 సార్లు కూడా ఆయన ఆసక్తితోనే చేశాడు. ఎవరు? ఏలియా. ఎందుకంటే ఆయన ఎలీషాని పంపుతూ ఏమంటాడంటే, ఇక్కడేమో బయలు దేవతలను పూజిస్తున్న యొక్క పూజలందరూ కూడా, ప్రవక్తలందరూ కూడా హతమార్చిన తర్వాత, అక్కడ దేవునికి బలి అర్పణ చేసిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ యొక్క అహాబు రాజును కూడా పంపించేశాడు. అంతా అయిపోయిన తర్వాత నేను ఒక్కడే మిగిలిపోయి కొండ మీదకి వెళ్ళిపోయి ఆ కర్మేలు పర్వతం మీద ఆయన మోకరించి ప్రార్థించడం మొదలు పెట్టాడు. ఆసక్తి గురించి మాట్లాడుతున్నాను నేను. ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఒకసారి ప్రార్థన చేసిన తర్వాత ఎలీషాని పిలిచాడు. ఎలీషా, తన సేవకుడు ఎవరు? మరి ఏలియా సేవకుడు ఎవరు? ఎలీషా. ఏలియా శిష్యుడు, ఏలియా దాసుడు ఎవరు? ఎలీషా. తన సేవకుడు పిలిచి అన్నాడు, వెళ్ళా ఒకసారి వెళ్ళి చూడు అంటే చూశాడు, వర్షం ఏమీ రావట్లేదు. మళ్ళా మోకరించి ప్రార్థన చేశాడు. ఇలాగ బైబిల్ సెలవిస్తుంది, 7 మార్ల వరకు ఆయన ప్రార్థన చేశాడు. ఆయన దేవుని స్తోత్రం. 7వ మారు అంటే 7 మార్ల వరకు అంటే ఆయన ఎంత తీవ్రత కలిగి సెకండ్ టైం ప్రార్థన చేసినప్పటికీ తన తీవ్రత కొద్దిగా పెరిగింది. రెండోసారి ప్రార్థన చేసి చూసి వర్షం పడకపోతే ఇంకా ప్రార్థనలు తన స్థాయి ఇంకా పెరుగుతూనే ఉంది. 3వసారి, 4వసారి, 5 సార్లు ప్రార్థన చేసినా ఇంకా రాలేదని అన్న వెంటనే తనకి మరీ సీరియస్ అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. ఇలాంటి సీరియస్ ఎప్పుడు అనుభవించారా? ట్రైన్ ఏమో ఉదయం 8 గంటలకు ఎక్కాలి,
మీరు ఆటో ఎక్కారు, ఆటో చాలా స్లోగా వెళుతుంది, టైం అయిపోతుంది, ఎలాగుంటుంది? పర్వాలేదులే నెమ్మదిగా అంటారా? ఈ పక్కన ఎవరున్నా సరే ఇక చూడాలి. ఈ మధ్యలో కొల మధ్యలో ఏదైనా సరే దారిలో ఎలాంటి యొక్క అవరోధాలు కలిగి ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, ఇక చూడాలి ఎలాగైపోతారో. ఈ జీవితంలో 2 సార్లు ప్రార్థన చేశాడు, 3 సార్లు ప్రార్థన చేశాడు, 4 సార్లు ప్రార్థన, 5 సార్లు ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైతే ఇంకా జవాబు రాలేదో ఇప్పుడు తనకి టెన్షన్ ఇక మరి ఎక్కువగా. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రార్థన తీవ్రత అనేది, ఆసక్తి అనేది ఇంకా అధికమైంది. దేవుని స్తోత్రం. అంత సీరియస్నెస్ లో దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేశాడు. ప్రభుకి స్తోత్రం. అప్పుడు ఆయన 7 మార్లు ప్రార్థన చేసిన తర్వాత 7సారి చూసినప్పటికీ అప్పుడు అరచేయి అంతా ఒక చిన్న మేఘం కనపడితే దాన్ని చూసి అమ్మయ్య ఇక అయిపోయింది, దేవుడు ప్రార్థన ఆలకించాడు. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఈ 2 ప్రార్థనలు కూడా ఒక వ్యక్తిని చెరసాల నుండి బయటికి తీసుకురాగలిగింది. మరో వ్యక్తి చేసిన ప్రార్థన మూలముగా వర్షము ఆపాడు దేవుడు. మరలా ప్రార్థన చేయగా దేవుడు వర్షాన్ని పంపించాడు. ప్రభుకి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1-2 వచనం. 1 Corinthians 14th chapter verse 1 and 2. త్వరగా. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవరితో గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములలో పలుకుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాస పడాలి. గమనించండి, ఈ 2 కూడా ఎప్పుడు మిళితముగా ఉంటుంది, ఒకదానికి ఒకటి అనుబంధం కలిగి ఉంటుంది. ప్రేమ, పరిశుద్ధాత్మ, ప్రేమ, కృపావరాలు ఇవన్నీ కూడా మిళితమని. ప్రేమ కలిగి ఉండడానికి మీరు ప్రయాస పడండి అంటూ తర్వాత వచనాలు ఏమంటే, తర్వాత భాగంలో ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. దేవుని స్తోత్రం. విన్నారా? చూడాలి. ఆత్మ సంబంధమైన వరముల కొరకు ఆసక్తితో మనం అపేక్షించాలి. ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి? ఇక్కడ 3వ భాగంలో ఆత్మ సంబంధమైన వరాలు. చెప్పాలందరూ హలో. ఏ విషయంలో మన ఆసక్తి కలిగి ఉండాలి? ఆత్మ సంబంధమైన వరముల విషయం. వరాలు పొందుకోవడానికి కూడా ఆసక్తి కలిగి ఉండమని. ఆత్మ సంబంధమైన వరాలు అనేక రకమైన ఉన్నది. వాటిని కూర్చోబెట్టి వివరించడం లేదు, కానీ కేవలం ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఆ వరములు పొందుకోవడానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి, అంటే ఆశ కలిగి ఉండాలి. దాన్ని పర్యాయపదం చెప్పినా మరొక పర్యాయపదం, దాని కొరకు మనం తృష్ణ కలిగి ఉండాలి, లేదా ఆకలి దాహం కలిగి ఉండాలి. ఎలాగైనా పొందుకోవాలి. దైవ సేవకుడైనా కీర్తిశేష దైవజనుడు DJS దినకరన్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఒకరోజు చేసిన ప్రార్థన కాదు, ఆయన చేసిన ప్రార్థన కొన్ని సంవత్సరాలు ఆయన ప్రార్థన చేశాడు. సంవత్సరాలు ఆయన ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మతో ఆయన నింపబడ్డాడు. అంటే ఈ సంవత్సరాల కొలది ఆయన చేసిన ప్రార్థన ఎలాగుంది? ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపుమని. నిజానికి ఆయన వరములు దయచేయమని అడగలే, పరిశుద్ధాత్మ వరం దయచేయమన్నాడు. కృపావరములు అనుగ్రహించమని అడగలేదు. కానీ సుమారుగా 7 సంవత్సరాలు ఆయన ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అంటే 7 సంవత్సరాల వరకు ప్రభు పరిశుద్ధాత్మతో నింపున్నట్టుగా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. 7 సంవత్సరాల ప్రార్థన అనగా ఆయన ఆసక్తితో చేసిన ప్రార్థన. ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. దెన్ అప్పుడు పరిశుద్ధాత్మతో దేవుడు అతన్ని నింపాడు. తన జీవిత సాక్ష్యాలు
ఆయన పుస్తకం రాసిన విషయం నేను జ్ఞాపకం చేస్తాను. సో పరిశుద్ధాత్మతో మనం నింపబడులాగా ఉన్న ప్రత్యేకంగా కృపావరములు లేక ఆత్మ సంబంధమైన వరముల కొరకు మనం ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పౌలు జీవితంలో మరి కొన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి. వాటిని గురించి మనం చూద్దాం. యోహాను సువార్త, మన పౌలు జీవితం గురించి చూడక మనకు యోహాను సువార్తలో యేసు ప్రభు యొక్క జీవితంలో ఉన్న ఒక అద్భుతమైన విషయాన్ని 2వ అధ్యాయం 17 వచనం, Gospel according to John chapter 2 verse 17. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకుని దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. And his disciples remembered that it was written, the zeal of thine house hath eaten me up. కొన్ని స్థలాల్లో consume me అనే పదాన్ని కూడా రాయబడి ఉంటారు. పిల్లరా, తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి అంటే మనం దేని గురించి ఆసక్తి కలిగి ఉండాలి? తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని ఇల్లును గూర్చిన ఆసక్తి మనం కలిగి ఉండాలి. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. తండ్రి యేసు ప్రభు వారు దేవాలయానికి వెళ్ళిన వెంటనే దేవాలయమును అనే శుద్ధీకరణ చేయటం మూలంగా ఆ శుద్ధీకరణ చేయటం వల్ల ఎందుకు యేసు ప్రభు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఎప్పుడు అలా ప్రవర్తించలేదని శిష్యులందరూ ఆలోచిస్తున్నారు. తర్వాత వాళ్ళకి అర్థమైందట. ఏమని? ఇర్మియా గ్రంథంలో, యెషయా గ్రంథంలో రాయబడిన మాట, నా తండ్రి ఇల్లు ప్రార్థన మందిరం అనబడును, కానీ మీరు దాన్ని దొంగల గుహగా. ఈ లేఖనం వాడికి జ్ఞాపకం జోహో తండ్రి ఇంటిని కూర్చున్న ఆసక్తి అన్నమాట. ఎవరికి ఉంది? యేసు ప్రభు కలిగి ఉన్నారు. యేసు ప్రభు కన్నా మనం కూడా కలిగి ఉండాలా, కలిగి ఉండకూడదా? క్రైస్తవులుగా, దేవుని బిడ్డగా దేవుని మందిరాన్ని గురించి ఆసక్తి కలిగి ఉండదా? ఉండాలా, ఉండకూడదా? అంటే పిల్లరా, ఆధ్యాత్మికమైన భౌతికమైన మందిరమును గురించిన ఆసక్తి మనం కలిగి ఉండాలి. ఆసక్తి అంటే ఏంటి? ఇప్పుడు మందిరం కోసం ఆసక్తి కలిగి ఉంటే ఏం చేస్తాం? మందిరం గురించి ఆసక్తి కలిగి ఉంటే ఏం చేస్తాం? యేసు ప్రభు అక్కడ ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆల్రెడీ మందిరం ఉంది, కానీ ఒక రకమైన ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏంటి ఆసక్తి అంటే దాన్ని ప్రజలందరూ కూడా వ్యాపార గృహముగా మార్చారు. ప్రేయర్ హౌస్ ని వారు బిజినెస్ హౌస్ గా మార్చారు. ఒక ట్రేడింగ్ హౌస్ గా వాళ్ళు మార్చారు. అందుకని ప్రభు దాన్ని పరిశుద్ధ పరిచారు. ఇప్పుడు తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి, తండ్రి ఇల్లు అనగా దేవుని మందిరం, దేవుని మందిరాన్ని గూర్చిన ఆసక్తి మనం ప్రతి ఒక్క క్రైస్తవుడి జీవితంలో కలిగి ఉండాలి. దేవుని మందిరాన్ని గూర్చిన ఆసక్తి కలిగిన వారిని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. అలాంటి వారి చేతి పనులను ప్రభు దీవిస్తాడు. వారికి ప్రభు తోడై ఉంటాడు. తండ్రి ఇంటిని కూర్చున్న ఆసక్తి కలిగిన వారిని ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. అంటే తండ్రి ఇల్లు చక్కపరచడానికి, తండ్రి ఇల్లు శుభ్రంగా ఉండడానికి, తండ్రి ఇల్లు పవిత్రపరచబడానికి, తండ్రి ఇంటికి కావలసిన సమస్తాన్ని చూసుకునే విషయంలో దేవుని స్తోత్రం. అందుకే కదా దావీదు అంటాడు, నేను దేవుని కొరకు, యాకోబు ఒక బలిష్ఠుని కొరకు నేను ఒక ఇల్లును, నేను ఒక నివాస స్థలమును కనుగొన్న వరకు నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కొనుగుపాటు నేను రానియను. నేను పరుండు మంచం మీదికి నేను ఎక్కను. తండ్రి ఇంటిని కూర్చున్న ఆసక్తి తన్ని భక్షించుచున్నది, తినేస్తుంది లోపల మంట. దేవుని కొరకు నేను ఒక మందిరం చూడాలి, తండ్రి ఇంటి కోసం నేను ఆసక్తి కలిగి ఉన్నాను అంటూ అని అంటాడు. దాన్ని అది నిర్మించే వరకు అసలు నాకు నిద్ర రాకుండా చేస్తాను అంటాడు. దివారాత్రి నిద్ర లేకుండా, ఆహారం లేకుండా, విశ్రామం లేకుండా, అంటే రెస్ట్ తీసుకోవడానికి కూడా మంచం ఎక్కాలంటే అర్థం ఏంటి? సుఖంగా నేను నిద్ర కూడా పోనంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్, నాకు కావాల్సింది ఏంటంటే ఐ హావ్ టు సీ ఎ ప్లేస్ ఫర్ ద గాడ్ ఆఫ్ జేకబ్. యాకోబు ఒక దేవుని కొరకు ఒక నివాస స్థలాన్ని, హ్యాబిటేషన్ కావాలి అని ప్రభు దగ్గర మొరపెట్టాడు. దాని కొరకు ఎదురు చూశాడు, ప్రయాసపడ్డాడు. ఇవన్నీ ఆయన చేస్తుంది ఎలా తెలుసా? ఆసక్తి. సో ఇక్కడ ఇంగ్లీష్లో అన్నాడు, కొన్ని స్థలాల్లో ఏమో రకరకాలుగా
వితౌట్ సీజింగ్ అనే పదాన్ని వాడాడు. ఇక్కడైతే మనం చూస్తే షీల్ ఆఫ్ గాడ్, ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని కొరకు మాట్లాడాలి. మీరు తల పైకెత్తి మాట్లాడాలి, మాట్లాడాలి. దేవుని తండ్రి ఇంటిని కూర్చిన ఆసక్తి కలిగి ఉన్నారు. ప్రభుకు స్తోత్రం కలుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు కూడా చెప్పిన కొద్ది మాటలు మనం చూసి మనం ఇచ్చుకుందాం. కొరింథీయులకు రాసిన ఈ యొక్క 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14-15 చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి భాగంలో అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేస్తున్నది. ఇక్కడ దేని కొరకు బలవంతం చేస్తున్నదంటే క్రీస్తు కొరకే జీవించడానికి. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఎవరి కొరకు? క్రీస్తు కొరకే జీవించిన. ఎందుకంటే క్రీస్తు మృతి పొందెను కనుక. క్రీస్తు మన కొరకు మృతి పొందాడు. యేసు ప్రభువు మన కొరకు మృతి చెందాడు కనుక మనము క్రీస్తు కొరకు జీవించాలి. అందుకే 15వ వచనం అంటారు, జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు మనం ఒక నిర్ణయంలోనికి రావాలంటూ ఆయన 14వ వచనం అంటాడు, ఇలాగ జీవించడానికి క్రీస్తు ప్రేమ మనలను ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. For the love of Christ constraineth us, because we thus judge that if one died for all, then we were all dead. క్రీస్తు ప్రేమ మనలను బలవంతం చేస్తుంది. దేనికి? క్రీస్తు కొరకు జీవించడానికి, క్రీస్తు కొరకు బ్రతకడానికి. ప్రైజ్ ది లార్డ్. ఇక నుండి 15 వచనం అంటాడు, ఇక నుండి మనం జీవించిన వారు తమ కొరకు కాక. ఎవరైతే మన కోసము తను తాను అప్పగించుకున్నాడు, ప్రాణాన్ని త్యాగం చేశాడు, రక్తమును కార్చాడు, ఆయన కొరకు మనం బ్రతకాలి. ప్రభుకి స్తోత్రం. క్రీస్తు కొరకు బ్రతకడం అంటే అర్థం ఏంటి? క్రీస్తు కొరకు బ్రతకడం అంటే ఆయన సేవ చేయడం, అందుకంటే లేదు. ఆయన సేవ చేయడం, ఆయన సేవించడం. ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అండ్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయం 16వ వచనం. First Corinthians chapter 9 verse 16. నేను స్వార్థను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం ఏమీ లేదు. స్వార్థను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను స్వార్థ ప్రకటింపకపోయినలా నాకు. హల్లెలూయా. పిల్లలు అక్కడ అంటాడు, పౌలు ఒక విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏ విషయంలో? స్వార్థ ప్రకటించే విషయంలో. కింద ఆయన ముగింపులో, ఆ వచనం ముగింపులో 16వ వచనం చివరిలో ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యో, నేను స్వార్థ ప్రకటింపనేడలా నాకు శ్రమ అన్నాడు. ఇది చేయకపోతే శ్రమ అన్నవాడు చెప్పగలరు, స్వార్థ ప్రకటిస్తాడా ప్రకటించడా? అంటే ఆయన స్వార్థ ప్రకటించే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి క్రైస్తవుడు ఇక్కడ అంటాడు, ఇప్పుడు క్రీస్తు పౌలు కోసమే చనిపోయాడా? మీరు ఎందుకు తలలు కింద దించుకున్నారు? క్రీస్తు యేసుప్రభు వారు పౌలు కొరకు ఒకరి కొరకే చనిపోయాడు, అందరి కోసమా? మరి పౌలు ఏమంటున్నాడు? మన కోసం ఎవరైతే చనిపోయారు ఆయన కొరకు బ్రతకాలని ఆసక్తి కలిగి ఉండాలని ఆయన చెప్తుంటే, మరి మనం ఎలా ఉండాలి? మనం కూడా అదే కోపం చెందిన వారు కదా, అదే రక్తం చేత విమోచించబడిన వారము కదా. పౌలు కోసం ఒక స్పెషల్ రక్తంతో యేసుప్రభు కొన్నాడా? కాదే. అందరి కొరకు ఆయన రక్తం
కొన్నారు, కడిగారు, విమోచించాడు, పరిశుద్ధపరిచాడు, నీతిమంతులుగా తీర్చాడు. మనకెంతో తనకు కూడా అంతే. అలాంటప్పుడు ఆయన ప్రభువు సువార్త ప్రకటించడం ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు ఆయన. మరి మనము ఎంతవరకు ఆసక్తి కలిగి ఉన్నాం? అయ్యో సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ అన్నాడు ఈయన. మనం సువార్త ప్రకటిస్తే శ్రమ అని హాయిగా కూర్చుంటాం. ఓకే, సువార్త ప్రకటించే విషయంలో మనము ఆసక్తి కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆది సంఘం ఎంత ఆసక్తి కలిగి ఉన్నారంటే యెరూషలేములో వారికి శ్రమ వచ్చిన తర్వాత చెదిరిపోయారు. ఇశ్రాయేల్ ఆది సంఘం చెదరిపోయిన వారు ఏ ఏ ప్రాంతానికి, ఏ గ్రామానికి, ఏ పట్టణానికి వెళ్ళారో వెళ్ళిన ఆ పట్టణంలో వారు సువార్త ప్రకటించారు. అయ్యి బాబు, దీనికోసం మాకు ఇలాగ వచ్చింది ఇబ్బంది, ఇక్కడ చెప్పడం ఏంటి, ఎక్కడో లాగా ఎవరికి తెలియకుండా ఎలాగో పట్టణం నుండి వచ్చేసాము. ఇప్పుడు పేతురు లేడు, యోహాను లేడు, యాకోబు లేడు. ఓకే, ఇక జబదీ కుమారుడు అనే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు లేరు, భర్తలు లేరు, మమ్మల్ని అడిగేవారు ఎవరు లేరు, మనం సెపరేట్గా ఊరు వచ్చేసాం. ఇక్కడ ఏదో ఒక అద్దె కొంప చూసుకుని హాయిగా ఉండొచ్చు, ఎందుకంటే వాసు అన్నారు. అలాగా వారు వెళ్ళిన ప్రాంతంలో ప్రభు నామమును బట్టి వారు బాధను అనుభవించడానికి, శ్రమను అనుభవించడానికి వారు ఇష్టపూర్వకంగా దాన్ని అంగీకరించారు. అందుకే వారు సువార్త ప్రకటించడం ఆనందిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటే వారి గురి, వారి యొక్క గమ్యం ఏంటంటే వారు ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించారు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి క్రైస్తవుడు నువ్వు ఏ పని చేసినా నీ బాధ్యత ఏంటంటే నువ్వు యేసు ప్రభువుని గురించిన సువార్త చెప్పాలంతే. నువ్వు ఏ పని చేసుకుంటే చేసుకో, కానీ నువ్వు చేస్తున్న స్థలాల్లో నీ పని చేస్తూ నువ్వు ప్రభువు సువార్తను, యేసయ్య ప్రేమను గురించి, నిత్య జీవం కలిగిన మాటలు తప్పకుండా చెప్పాలి. ప్రభువు స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమా చాప్టర్ 10 verse 1 to 3. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవాలని నా హృదయాభిలాషయు వారి విషయమై దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ప్రియులారా, అపొస్తలుల యొక్క పౌలు హృదయాలలో ఒక రకమైన భారమును ఇక్కడ మనకు కనబడుతుంది. ఏంట భారం? అందరూ వినాలి. ఇశ్రాయేలులందరూ రక్షణ పొందాలి. గట్టిగా హల్లెలూయా. వారు రక్షణ పొందవాలని నా హృదయ అభిలాష. వారి విషయమైన దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. నేను వారి విషయమై ప్రార్థన చేస్తున్నాను. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నది? నా ఇశ్రాయేలు ప్రజలు. ఇక్కడ మన ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళక ముందు నీ దగ్గరికి వచ్చి నీతో చెప్తున్నాను జాగ్రత్త. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? పౌలుకి ఏమవుతారు? ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలు. 12 గోత్రములో ఈయన బెన్యామీను గోత్రానికి సంబంధించిన. కానీ వారు ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు, యూదులందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు వారి రక్షణ విషయం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మీకోసం చెప్తాను కదా, నీవు రక్షణను కూర్చున్న అనుభూతిలోనికి వచ్చిన తర్వాత, ఈయన రక్షణను కూర్చున్న అనుభూతిలోనికి వచ్చిన తర్వాత తన స్వజనుల కొరకు ఈయన ప్రార్థన చేస్తున్నారు. నీవు రక్షణను కూర్చున్న అనుభవ జ్ఞానంకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? మీ స్వజనుల కొరకు నువ్వు ప్రార్థన. ఇది స్వార్థం కాదండి. వాళ్ళని ఏదో మీరు మేడ మీద ఇచ్చేసి ప్రభా ఇంకొకరికి ఇవ్వద్దని నువ్వు ప్రార్థన చేసేది కాదు. ఇది వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తారు. మీ కుటుంబ సభ్యులలో ఇంకా నువ్వు ఎవరైనా సరే రక్షణలో కూర్చున్న అనుభవ జ్ఞానానికి రాకపోతే, సత్యం ఇంకా నువ్వు తెలుసుకోలేని స్థితిలో ఉంటే, వారి కొరకు నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయాలంటే స్వజనుల కొరకు, మీ సొంత బంధువుల కొరకు, మీ యొక్క రక్త సంబంధుల కొరకు. ఇక్కడ మనం చూస్తే స్వజనులు అంటే పదాన్ని మనం గమనించినప్పుడు వారి యొక్క తరముల కొరకు, వంశాల గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. గోత్రాల కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఆసక్తి. అంటే ఏ విషయంలో మన ఆసక్తి కలిగి ఉండాలి? మన స్వజనుల యొక్క రక్షణ నిమిత్తం, వారి రక్షణ విషయంలో మన ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభుకి స్తోత్రం. ఎవరిని స్వజనులు? చెప్పాను కదా, మీ బంధువులు,
ఈ రక్త సంబంధులు మీ వంశానికి చెందినవారు, మీ గోత్రానికి సంబంధించిన వారు, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. పౌలు అది చేశాడు. అది చేసి ఆయన ఆగిపోలేదు. అన్యజనులకు సువార్త చెప్పారు ఆయన. కానీ తన స్వజనుల రక్షణ విషయంలో ఎంతో ఆసక్తితో ఆయన హృదయ అభిలాష అంటున్నాడు. వారి కొరకు నేను చేసి ప్రార్థన ఉన్నదన్నాడు. ఒక స్థలంలో అయితే ఆయన మాట్లాడి, అది సోవేర్ ఇస్ దేర్, అది ఎక్కడ ఉంది, జస్ట్ మామూలుగా చెప్తున్నాను. నా స్వజనుల కొరకు రక్షణ విషయంలో నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుని ఉండకూడదును. ఓకే, 9th చాప్టర్ 9 రోమ, అదే 9వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందాం. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలదు. క్రీస్తును నిజమే చెప్తున్నాను. మీకు నిజంగానే చెప్తున్నానండి, అబద్ధం చెప్పడం లేదు. దానికి పరిశుద్ధాత్మతో నా మనస్సాక్షి నాలో సాక్ష్యం ఇస్తుంది. సాధ్యమైన ఎడల, ఇప్పుడు చూడండి, సాధ్యమైన ఎడల సంబంధులైన నా సహోదరులు, దేహ సంబంధులు అంటే తన స్వజనులు, దేహ సంబంధులైన తన సహోదరులు కనుక నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడే ఉండకూడదును. ఆ పదానికి అర్థమేంటి తెలుసా? ఎందుకు వారి గురించి మాట్లాడుతున్నారు? తన స్వజనులు ఎలాగైనా సరే రక్షణ ఉండాలి. దేవుని స్తోత్రం. కనీసం మీ స్వజనుల కొరకు మీరు ప్రార్థన చేస్తున్న లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుండి అయినా సరే మీరు తీవ్రత కలిగి ఆసక్తితో వారి కొరకు ప్రార్థన చేయండి, వారికి సువార్త అందించండి. ఎందుకంటే పౌలు చూడండి 9వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మాట్లాడతాడు. అదేవిధంగా 10వ అధ్యాయము మొదటి 3 వచనాలు కూడా తన స్వజనుల గురించి మాత్రం ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన ఎలాంటి పదం 9వ అధ్యాయంలో వాడాడంటే, సత్యమైతే క్రీస్తు నుండి నేను వేరే శాపగ్రస్తుడే ఉండకూడదు. ఒకవేళ దేవుడు కానీ చెప్పాడు అనుకోండి, ఏమని, నేను మీ స్వజనులందరూ కూడా రక్షించాలంటే నువ్వు అవుట్ అయిపోవాలన్నది. ఈయన అంటున్నాడు, ప్రభు నన్ను అవుట్ చేసినా పర్వాలేదు, నేను ఒక్కడే అవుట్ అయిపోతాను. శాపగ్రస్తుడు అయిపోతాం అంటే ఓకే ప్రభు, నేను శాపగ్రస్తుడు అయితే అయిపోతాను, కానీ నా స్వజనులందరూ మాత్రం చెప్పాలి రక్షింపబడాలి. చూడండి, అది ఎంత తన ఆత్మలో ఎలాంటి భారం కలిగి ఉన్నాడు, ఎలాంటి దర్శనం, ఎలాంటి ఆ దర్శనాన్ని, ఎలాంటి భారాన్ని ఆయన కలిగి ఉండకపోతే ఈ మాట ఆయన చెప్పగలడు. ఇంకా మీ స్వతంత్ర రక్షణలోనికి రాకపోతే పిల్లల ఆసక్తి కలిగి వారి కొరకు ప్రార్థన చేయాలి, ప్రభు దగ్గర మొరపెట్టాలి, ప్రభు సహాయమును కోరుకోవాలి. ఏ విధము చేతనే సరే నీవు సువార్త ప్రకటించాలి. నీవు కాకపోతే దైవజనులు తీసుకెళ్ళాలి, నీ దైవజనులు కాకపోతే ఇంకెవరినైనా తీసుకెళ్ళాలి, సాక్ష్యాలు తీసుకెళ్ళాలి, వారినైనా నీ దగ్గరికి రప్పించాలి, లేదా నువ్వైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. యూ హ్యావ్ టు డూ సంథింగ్, హౌ ఎవర్ ఇట్ మే బి. ఎలాగైనా సరే వారికి సువార్త అందించాలి, వారికి రక్షణను కూర్చిన అనుభవంలోనికి నడిపించి దీని కొరకు నువ్వు ప్రయాసపడాలి. నేను చెప్పిన మాట కాదు, పౌలు జీవితంలో ఉన్న అనుభవం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సాధ్యమైన ఎడల దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడిగా ఉండకూడదును. ప్రియులారా, మన స్వజనుల రక్షణ విషయం మనం ప్రయాసపడాలి. ఈ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రభువుకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ముగింపులో మరలా మీకు రిపీట్ చేసి ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మొదటిది, మనం దేవుణ్ణి సేవించే విషయంలో చెప్పాలి. అందరూ నల్లవైకదండి చూస్తున్నాడు, దేవుణ్ణి సేవించే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. రెండవది, ప్రార్థన చేసే విషయంలో ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు కాదంటుంది, కానీ ఎలా ప్రార్థన చేయాలి? ఆసక్తితో లేదా అత్యాసక్తితో దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. మూడవది, ఆత్మ సంబంధమైన అందించిన ఆత్మ సంబంధమైన వరముల కొరకు పొందుకోవడానికి ఆసక్తి కలిగి మనం ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందరో మనం చూసాం, దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి కలిగి ఉండాలి, అనగా దేవుని మందిరమును కూర్చిన ఆసక్తి కలిగి ఉండాలి. ఆ తర్వాత సువార్త ప్రకటించడానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మన స్వజనుల రక్షణ విషయంలో మన ఆసక్తి కలిగి ఉండాలి. స్తోత్రం. సో ఆ విధంగా దేవుడు సంఘాన్ని ఆయన బలపరిచి, స్థిరపరిచి, ఫలింపజేసి, స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుంటాం.
Thank you, Lord God. We worship your name. Praise the Lord. చదువు పాల్గొనొచ్చు ప్రార్థన చేస్తున్న ఈ అంశంలో అందరూ ప్రార్థనలో ఏకీవిద్దాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రభు దగ్గర ప్రార్థించండి. ప్రభు, నేను తీవ్రత కలిగి ఆసక్తి కలిగి నేను సేవించడానికి నాకు సహాయం చేయండి. ఆసక్తితో ప్రార్థించడానికి నాకు సహాయం తెచ్చండి. ఆసక్తితో సువార్త ప్రకటించడానికి నాకు సహాయం తెచ్చండి. సోదరుల రక్షణను కూర్చి ఆసక్తితో నాయన ప్రయాసపడడానికి నాకు సహాయం తెచ్చమని ప్రభు దగ్గర అడుగుతాం. ఆత్మ సంబంధమైన వరములు పొందుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నట్టుగా నాకు సహాయం చేయమని అడుగు తండ్రి. నీ ఇంటిని కూర్చుని ఆసక్తి కలిగి జీవించడానికి నాకు సహాయం చేయమని ప్రతి ఒక్కరు ప్రార్థించాను. థాంక్యూ లార్డ్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.